తులారాశిలో జన్మించినటువంటి వారికి భగవంతుడు ఒక తీర్పునిచ్చాడు. అదేంటంటే, ఇప్పుడు లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు రేపు 2వ తారీఖు 6వ నెల 2026 దశమ స్థానం అంటే 10వ స్థానం దశమ స్థానం కర్మస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు గురువు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమంది పండితులు ఏం చేస్తారంటే దశమ స్థానంలో గురువు అడుగు పెడితే తులారాశి వారికి నష్టకాలం ఏర్పడినట్టే, వాళ్ళకు నష్టాలు జరిగినట్టే, ఉన్నదంతా పోగొట్టుకుంటారు, వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి, వివాహ జీవితం అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోతుందని కొంతమంది చెప్తారు. కానీ ఇక్కడ మనకేం చెప్తుంది, కర్మస్థానం అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నీవు మంచి చేసావు అనుకోండి నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు తలపెట్టావు నీకు చెడు జరుగుతుంది. ఒక బంతిని తీసుకొని గోడకేసి కొట్టామంటే ఆ బంతి కొట్టినవాడి చేతిలోనే పడుతుంది. అంటే నువ్వు ఈ దశమస్థానం కర్మస్థానంలోకి గురువుడు వస్తున్నాడు కాబట్టి నీవు ఏ కార్యక్రమం నువ్వు ఎంత హానెస్ట్గా చేస్తే, ఎంత మంచిగా నిజాయితీగా స్వార్థం లేకుండా చేస్తే అంత జీవితం ఏర్పడుతుంది. ఇది అలా ఇలా ఏర్పడదండి, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురుడు లాభస్థానంలోకి కాకుండా ఇప్పుడు దశమ స్థానంలోకి వస్తున్నాడు. 2027లో లాభస్థానంలోకి వస్తాడు. కానీ కొంచెం వెయిట్ చేయండి. తులారాశి వారికి ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం అనేది కూడా ఎంత బాగా రాణిస్తారంటే మీరు దిమ్మ తిరిగిపోయే నిజాలు చెప్తానండి. మీరు కోటీశ్వరులు అవుతారు, బాగా సంపాదిస్తారు. మిమ్మల్ని చీకొట్టిన వారు, మిమ్మల్ని హేళన చేసినటువంటి వారు, మీకు విలువ లేకుండా మాట్లాడుతున్నటువంటి వారికి సరైన సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. అది ఖచ్చితంగా తులారాశి వారికి. మీరు తులారాశిలో జన్మిస్తే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ ఫోన్ లైన్లో కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, ఫ్రీక్వెన్సీని, డిగ్రీస్ని పెంచుకునే బాధ్యత నాది. మీరు ఖచ్చితంగా నన్ను కలిసే ప్రయత్నం చేయండి.